వర్షాలు గత 3 రోజుల నుంచి కురుస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎర్రిగడ్డ దగ్గర వాటర్ ఫ్లో అయ్యి చాలా వరకు ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా మునిగిపోయే స్టేజ్లో ఉండేవి ఒకప్పుడు. కానీ ఎప్పుడు కూడా దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి సుమారు యాన్యువల్ ఇన్కమ్ కింద సుమారు 90 లక్షలు వ్యయంతో ఎప్పటికప్పుడు ఈ మిషన్స్ ద్వారా ఇక్కడ ఏదైతే 14 వార్డుల నుంచి వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయడమే కాకుండా ఈ వర్షాల కారణంగా ఈ 3 రోజులు కూడా ఇక్కడ జోనల్ కమిషనర్స్ అలాగే వీరందరూ డే అండ్ నైట్ ఇక్కడ ఉండి పర్యవేక్షించి మొత్తం సుమారుగా 22 ట్రిప్పులు ఆల్రెడీ కాపులపాడికి మనం ఇక్కడ నుంచి గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు 22 ట్రిప్పులు వెళ్ళినా కూడా ఇంకా అంత పెద్ద ఎత్తున మనకి ఇక్కడ గార్బేజ్ అన్నది మీరందరూ కూడా చూస్తున్నారు. ఇది మొత్తం 14 వార్డుల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది నిరంతరం ప్రక్రియ. ఇక్కడ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఈ 3 రోజులు కూడా డే అండ్ నైట్ కష్టపడడం వల్ల మనము ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ వెళ్లకుండా రాకుండా ముఖ్యంగా మొత్తం ఈ జ్ఞానాపురం ఏరియాలో మొత్తం నీళ్లతో నిండిపోయేది ఒకప్పుడు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ అన్ని జోనల్ ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్గా చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం ఎర్రిగడ్డ ప్రాంతంలో ఉన్నాము. జ్ఞానాపురం ఎర్రిగడ్డ పోర్టు, జ్ఞానాపురం ఎర్రిగడ్డ మీ అందరికీ తెలుసు. ఎర్రిగడ్డకి 14 వార్డుల నుండి ముఖ్యంగా నార్త్ అటు మాధవదారు దగ్గర నుండి కూడా ఇవన్నీ కూడా ఈ కాలువలన్నీ కూడా గడ్డలన్నీ కలిసి ఈ ఎర్రిగడ్డ ప్రాంతంలోకి వస్తాయి. ఇది సముద్రంలో కలుస్తూ ఉంటుంది అన్నమాట. సముద్ర ప్రాంతంలోని ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వెసల్స్ కడతారు కాబట్టి ఇది ఇక్కడ ఒక బ్యారియర్ వేశారన్నమాట. అంటే ఏమాత్రం కూడా చిన్న ఫారెన్ పార్టికల్స్ కూడా లోనికి వెళ్ళకంట. దాని మూలన ఏమవుతుందంటే ఈ యొక్క థెర్మోకాల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా స్టక్ అయిపోయాయి. అంటే మీరు అనుకోవచ్చు వర్షంలోనే మేయర్ గారు తిరుగుతా ఉన్నారు లేదంటే కమిషనర్ గారు అని చెప్పేసి కదా. నిత్యం ఇక్కడ పని జరుగుతూ ఉందన్నమాట. దిస్ ఇస్ డార్మెంట్, మనకు కనిపించదు అన్నమాట. కనిపించలేని విధంగా పని చేస్తూ ఉన్నదన్నమాట. నిత్యం ఇక్కడ ఒక ట్రూ ఇవి దాన్ని ఏమంటారు వాటిని ప్రొక్లైనర్స్ ఏమో తీస్తూ ఉన్నదన్నమాట. మునిగిపోయింది. ఇక్కడ జ్ఞానాపురంలో 1 ఇంచ్ అయినా వాటర్ ఉందా? గతంలోనూ వర్షాలు పడ్డాయి, తెలుగుదేశంలో వర్షాలు పడ్డాయి, మీరు చూశారు. అక్కడ ఈ మాత్రం వరకు కూడా వాటర్ వచ్చేసేది. ఒక 4 రోజులు నిలవ ఉండేది. జ్ఞానాపురం అంతా తిట్టానే ఉండేవారు. కానీ ఈరోజు 1 ఇంచ్ వాటర్ లేదు.